శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమైనా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. ఇంకా కుంభరాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా మీకు ఎలా ఉంటుందంటే ఏలనాటి శని యొక్క పాద శని స్థితిలో ఉన్నారు మీరు. ఉద్యోగంలో క్రియేటివ్ రంగం వారికి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ సెక్టార్ లో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్త. మీరు కోరుకున్న ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్స్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి ప్రెషర్స్ కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి, జాగ్రత్త ఉంది. ఇంకా వ్యాపారస్తులకి ఆన్లైన్ వ్యాపారాలు చాలా కలిసి వచ్చే, ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ నాయకుడికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా అనుకోని లాభాలు కొంచెం కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య కొంచెం ఘర్షణ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి బాగుంటుంది. సినిమా, టీవీ రంగం వాళ్ళకి, కళాకారులకి కృషికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విదేశీయ యానం, విదేశీయ వీసా, విదేశీయ ఉద్యోగం వీటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త పోస్తుంది. కోర్టు వ్యవహారంలో కాస్త ఇబ్బందులు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసినటువంటి ఒక సమయం అండి ఇది మాత్రము. ఇది మీకు టెక్నికల్ విద్యలో కొంచెం బాగా చదవాలి అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మీకు ఓవరాల్ ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. లక్కీ నంబర్ 8 అని కూడా చెప్పొచ్చు. ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం మంచిది. బట్టలు బ్లాక్ కలర్ క్లాత్స్ లేదా చిన్నపిల్లలకి యూనిఫామ్స్, బుక్స్, పెన్సిల్స్ ఇలాంటివి దానం ఇవ్వండి. అన్ని రకాలుగా మీరు మేలు పొందుతారు. కుంభరాశి మిత్రులారా, ఆలోచనలు పదులు చేసి ముందుకు వెళ్లే వారం ఈ వారం. జాగ్రత్త. విజయవస్తు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు. నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వారం కూడా మీరు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటారు. మంచి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. విదేశాల్లో ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం కోసం కష్టపడుతున్నానండి, నాకు చదువు అయిపోయి 2 ఏళ్లుగా నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి, నాకు ఉద్యోగాలు కనబడట్లేదండి, లేదా నా ఉద్యోగం లే ఆఫ్ అయి నేను ఇంట్లో ఉన్నానండి. గురుగారు మీరేమో చాలా బాగుంది అంటున్నారు, నాకు ఎప్పుడు వస్తుంది? గెట్ రెడీ. మీ ఆఫర్ లెటర్స్ మీ పక్కనే ఉంది. మీ ప్రయత్నం చేయండి, మీకోసమే ఉంది. విదేశాల వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. నేను చెప్పట్లేదు, అన్ని గ్రహాలు పంచగ్రహ కూటమిగా మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాయి. గెట్ రెడీ ఉండండి వృశ్చిక రాశి మిత్రులారా. మీ కోపమే మీ శత్రువు. ఆ కోపాన్ని తగ్గించండి, అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం.
అద్భుతంగా ఉంటారు. విద్యార్థులకు మంచి మంచి చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త బ్లడ్ ప్రెషర్ రావడం, షుగర్ రావడం ఇలాంటిది కొంచెం ఇబ్బందులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. దీన్ని కాస్త మీరు ఓవర్కమ్ చెయ్యక తప్పదు. ఇక్కడ వ్యాపారంలో పార్ట్నర్షిప్ లో కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం లేదు. కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. అది కొంచెం కూర్చొని మాట్లాడుకోండి. టైం బాగున్నప్పుడు మంచిది కదా. కోర్టు వ్యవహారంలో విజయం. రియల్ ఎస్టేట్ త్వరపడద్దు. పెట్టుబడి పెట్టారు కదా, వెయిట్ చేయండి, లేదా వెయిట్ ఫర్ ద డిస్కషన్. అన్ని చక్కగా జరుగుతుంది అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో హై రిస్క్ తీసుకోకండి, వాల్యూమ్ గా ప్లే చేయండి, బాగా ఉంటుంది. వ్యవసాయదారునికి వాతావరణంపై దృష్టి పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా వాళ్ళకి, కళాకారులకి, టీవీ వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీడియా రంగం, అది పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింటింగ్ కానీ, అన్ని రంగం వారికి, వృశ్చిక రాశి వారికి యోగ కాలం అని కూడా చెప్పచ్చు అని కూడా బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఇంకా ప్రేమికుల మధ్య భావోద్వేగం పెరుగుతుంది, జాగ్రత్త. ఓవరాల్ అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 9. మరూన్ రంగు లేదా ముదురు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పండ్లు ఉంటాయి చూసారా, పండ్లు అంతా కూడాను ఆకుకూరలు కానీ పేదవాళ్ళకి, ఆవులకి, దేవాలయాలకి సమర్పించండి. మీ వంతుగా అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, ఇది మీ వారం. మకర రాశి మిత్రులారా, అద్భుతమైనటువంటి వారం. ఎందుకంటే గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగించబోతున్నాడు. ఉద్యోగంలో సహచరుల యొక్క సహకారం దొరుకుతాయి. విదేశీయ ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళందరికీ మళ్ళీ రీఓపెన్ అవుతుంది, లేదా కొత్త అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రయత్నం చేయండి. మంచి మంచి అవకాశాలను కూడా మనం చెప్పొచ్చు. తర్వాత సాఫ్ట్వేర్ లో విదేశాలలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మళ్ళీ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాయి. చెక్ చేసుకోండి, మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా వ్యాపారం చేస్తున్నటువంటి వారు, అది దేశీయ, స్వదేశీయ, విదేశీయ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాల నుంచి మెరుగైన ఫలితంలోకి ఎదుగుతున్నారు. ఇంకా మోకాలకు సంబంధించినటువంటి ఒక చిన్న శస్త్రచికిత్స లేదా మోకాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా పార్ట్నర్షిప్ వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టార్ లో క్రమశిక్షణ వస్తుంది. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ప్రేమ, నమ్మకం, ప్రేమికుల మధ్య నమ్మకం ముఖ్యం అనేది చాలా ముఖ్యంగా కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారాలు కాస్త ముందుకు వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమం. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచిది చెప్పచ్చు. మీ యొక్క కృషికి మంచి ఫలితం ఉంటుంది. కళాకారులకి అని కూడా గట్టిగా చెప్పచ్చు. అది టీవీ లేదా దేంట్లో ఉన్నటువంటి సినిమా వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుందండి. విదేశీయంలో ఉద్యోగం చేసే వాళ్ళకి నెమ్మదిగా పురోగతి పొందే అవకాశాలు అద్భుతమైనటువంటి కనబడుతున్నాయి. మీకు అదృష్ట సంఖ్య 8, రంగు నీలం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. దక్షిణ దిక్కు ప్రయాణాలు బాగా ఉంటుంది. నల్ల నువ్వులు కానీ లేదా నువ్వుల నూనె దానం ఇవ్వండి దేవాలయాలకి, మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విజయోస్తు.